25-40 సంవత్సరాల ఆడవారిలో వచ్చే కామన్ ప్రాబ్లము ఫైబ్రాయిడ్స్. దీన్ని మనం వాడుక భాషలో గర్భసంచి గడ్డలు అంటాం. గర్భసంచి గడ్డలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి గర్భసంచి గోడ నుంచి బయటకు వచ్చేది, దాన్ని సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అంటాము. గర్భసంచి గోడలో అయ్యే గడ్డలు, వీటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. తర్వాత బేబీ కూర్చునే ప్లేస్లో అంటే ఎండోమెట్రియంలో అయ్యే గడ్డల్ని మనము సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. ఓన్లీ గర్భసంచిలోనే కాకుండా సర్విక్స్ మీద బ్రాడ్ లిగమెంట్స్ అంటే గర్భసంచి నుంచి 2 పొరలు పక్కకు ఉంటాయండి, వాటిలో కూడా ఇలాంటి గడ్డలు అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటిని బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్స్, సర్విక్స్ మీద అయితే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. సో వీటి వల్ల వచ్చే ముఖ్య లక్షణాలు ఏంటి, ఇవి ఎలాగ ప్రెజెంట్ అవుతాయి? నార్మల్గా కొంతమందికి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ పొత్తి కడుపులో నొప్పి ఉంది, ఏదో గడ్డలాగా తగులుతుంది అని కొంతమంది వస్తూ ఉంటారు. మోస్ట్ కామన్గా ప్రెజెంటేషన్ ఏంటి అంటే బ్లీడింగ్ ప్రాబ్లం, అంటే ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి పీరియడ్ రావడము, లేదా పీరియడ్ వచ్చిన తర్వాత 7, 8, 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడము, సివియర్గా పెయిన్ రావడము, అంటే ఆ రోజు వాళ్ళు మంచానికే పరిమితం అయిపోయి వాళ్ళ పనులేమీ చేసుకోలేక హాస్పిటలైజ్ అయ్యి ఇంజెక్షన్స్ గ్లూకోజ్లు పెట్టుకొని వాంతులు అయిపోయి ఇలాగా సివియర్గా ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. సో వీటిని మనము ఎలాగా గుర్తుపట్టాలి? నార్మల్గా మనము అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ గడ్డలు ఎన్ని ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి అని కనిపెట్టడం జరుగుతుంది. దీనిని మనము ఎలాగా ట్రీట్ చేయాలి? సో నార్మల్గా చిన్న చిన్న గడ్డలు ఉండి కొంచెమే బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే మెడికల్ మేనేజ్మెంట్ దానికి సరిపడా మందులు ఇచ్చి వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సైజ్ పెద్దగా ఉండి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకుంటే ఎక్కడ ఉన్నాయి ఆ గడ్డలు అనే ప్లేస్ని బేస్ చేసుకొని, అంటే బేబీ కూర్చునే ప్లేస్లో ఉంటే కంపల్సరీ వాటిని హిస్ట్రోస్కోపిక్ అంటే గర్భసంచి మానవ ద్వారా గర్భసంచిలోకి ఒక కెమెరా పంపించి మనము మయోమెక్టమీ అనే పద్ధతి ద్వారా ఆ గడ్డల్ని తీసేయచ్చు. అదే గర్భసంచి గోడలో ఉంటే 5 సెంటీమీటర్స్ వరకు దాన్ని మనము మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గించవచ్చు. అదే 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నా లేదా 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ పోతుంది, లేదు పిండం ఎక్కడైతే కూర్చోవాలో ఆ ప్లేస్ని ఒత్తుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ అలాంటి గడ్డల్ని మనము ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది.